నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మన ధర్మం ప్రతి ఒక్క విషయాన్ని చెప్తుంది, ప్రతి ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం చెయ్యాలి. తద్వారా సమస్యలు వచ్చినా అధిగమించేటటువంటి స్థైర్యం ఉంటుంది. అసలు రాకుండా ఉండే ఆ శక్తి కూడా మనకు ఉంటుంది. ఏదో గొడ్డలతో పోయేది గోరుతో పోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం మరి ధర్మం చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే ఇప్పుడు ఇవాళ నా ప్రశ్న, స్నానం చేసే విషయంలో ఖచ్చితంగా వ్యవస్థలై స్నానం చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు బట్టలే లేకుండా, అసలు నూలిపోగు కూడా ఒంటి మీద లేకుండా స్నానం చేయటం అనేది అందరికీ అలవాటైపోయింది. షవర్ బాత్ అనుకోవచ్చు. అసలు మామూలుగా స్నానం చేసినా కూడా బట్టలు లేకుండానే స్నానం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఆ లీల చేశారు, బట్టలు ఎత్తుకెళ్ళారు అని అంటే, ఆ లీల చేశారంటే ఏమిటి? నువ్వు ఎటువంటి పరిస్థితిలో దిగంబరంగా స్నానం చెయ్యకు అని మనకి చెప్పటం. ఆయనకేం కర్మ పట్టింది? పరమాత్మ అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడి నుంచే చూస్తాడు. రైట్. అయితే ఈ స్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాజిటివిటీ పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి నీళ్ల ద్వారా. వాటర్ సూపర్ డూపర్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఏదైనా రెమెడీ ఏదైనా చెప్తారండి దీనికి? ఖచ్చితంగా అద్భుతంగా. విషయం ఏమిటి అంటే, ఏదైనా కూడా వాస్తవానికి కృష్ణలీల అన్నట్టుగా మీరు ఇందాక చెప్పినటువంటిది చాలా అద్భుతం. అది ఇవాళ రేపు ఉండేటువంటి పరిస్థితులలో అంతటి ఆలోచన కానీ, అంతటి జ్ఞానం కానీ వాస్తవానికైతే ఎవరికి లేకుండానే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చెప్పినా కూడా వారికి అర్థం అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నిత్యము మన చుట్టూ ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది, అందరికీ తెలుసు. అది ఎప్పుడు మనం దాన్ని కాస్త శుభ్రపరుచుకునేటువంటి విధం కానీ, లేదా ఏ రకంగా ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు యద్భావం తద్భవతి అని ప్రతి వీడియోలో కూడా మనం చెప్తూనే ఉంటాం. కొన్ని వీడియోలలో మన ఆలోచన విధానం ఏ విధంగానైతే ఉంటుందో మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఆరా డెఫినెట్గా మెయింటైన్ చేసుకోవాలి ఆరాని కదా. అది కనిపించకపోవచ్చు కానీ ఆరాని మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ చాలామంది కూడా ఎంతో మనకు ఋషులు కావచ్చును, లేదా మంచి మంచి సాధన చేసినటువంటి వారు కానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు కానీ, ఇలాంటి కొన్ని వీరు నడిచినటువంటి ఆ యొక్క ప్లేస్లో నుండి ఆ యొక్క మన దాన్ని ఏమంటారు, దుమ్మును తీసి బొట్టుగా పెట్టుకున్నా కూడా ఎంతో వైబ్రేషన్ ఉంటుంది వాస్తవానికి కూడా. ఆవు దగ్గరది కావచ్చును, పాములు తిరిగేటువంటి ప్లేస్ కావచ్చును. మనకు ఈ యొక్క నాగుల పంచమి, నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత మనం ఆ యొక్క మట్టిని తీసుకొని కళ్ళకు కానీ పుట్టకు కానీ ఇవన్నీ రాసుకుంటాం. అదేవిధంగా కుంకుమ పువ్వును కూడా చక్కగా స్నానంలో వేసుకొని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా కూడా ఒక గురు బలం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఆరా క్లీన్ అవ్వడం కావచ్చును, లేదా మనకు ఒక నెగిటివిటీ కానీ, లేదా మనకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును, ఇంకేదైనా అన్నింటా కూడా. ఇంకోటి ఉండే ఇలాచి ఎందుకు ఉండే, ఇలాచి ఏమో బ్యాడ్ టైం అంతా తొందరగా పాస్ అయిపోవడానికి, తొందరగా వెళ్ళిపోవాలి బ్యాడ్ టైం. పాలేమో లాంగ్ లైఫ్ కి. కొంత ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకు కొన్ని బ్యాడ్ టైమ్స్ అనేటువంటి ఉంటాయి, అవి అలాగే ఉండిపోతాయి మన లైఫ్ లో. ఇలాంటి వాటి కోసము ఖచ్చితంగా కూడా మీరు ఒక వారానికి ఒకసారైనా మనం చెప్పేటువంటి వస్తువులతో స్నానాన్ని ఆచరించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అంటాం. గోరువెచ్చని నీటిలోనే వేయాలి.
చల్ల నీళ్ళలో కుదరదు. గోరువెచ్చని నీటిలో వేసి ఆ యొక్క ఉప్పు కరిగిన తర్వాతనే మన స్నానాన్ని ఆచరించాలి. వారానికి ఒకసారి, రోజు చేస్తే ఇక వెంట్రుకలు ఊడిపోతాయి కనుక వారానికి ఒకసారి చేస్తే, లేదా ఇంట్లో అయినా కూడా మనము ఆ యొక్క తుడుచుకోవాలి మా పెట్టేసి. కనుక ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఖచ్చితంగా మంచి ఆరా కోసమైనా లేదా మన అనుకున్న పనులు కానీ ఈ యొక్క బ్యాడ్ ఈవెంట్స్ గురించి అయినా కూడా వీటన్నిటి గురించి కూడా మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొంత ఉప్పును వేయండి. అది రాళ్ళ ఉప్పు ఉంది లేదా సన్న ఉప్పు ఉంది, ఇవన్నీ కాదు, ఉప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్లంతా ఉప్పు దానిలో వేసుకొని, అదేవిధంగా ఒక 2 స్పూన్ల చక్కటి ఆవు పాలు, అదేవిధంగా చిటికెడు పసుపు, అదేవిధంగా ఒక 4 ఇలాచీలు, ఇవన్నీ కూడా వేసి, అంటే గోరువెచ్చని నీటిలోనే వేయాలి ఇవి, చల్లటి నీటిలో కాకుండా. గోరువెచ్చని నీటిలో వేసి ఒక 10 నిమిషాలు పావు గంట కాస్త కరగనివ్వాలి ఆ యొక్క నీటిలో. సుగంధాలు, ఇప్పుడు ఇలాచి అంటే సుగంధం, అది రావాలి కదా, ఎసెన్స్ కింద వాటర్ లోకి మిక్స్ అవ్వాలి, రైట్. ఇవన్నీ వేసి చక్కగా కూడా ఎవరైతే లక్ష్మీవారం, గురువారం కానీ శుక్రవారం కానీ, లక్ష్మీవారం అంటే గురువారమే అంటారు, ఆ రోజున స్నానాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీ ఆరా అనేటువంటిది క్లీన్ అవుతుంది. దీంతో పాటుగా ఇవేవైతే మీకు కొంత బ్లాకేజెస్ ఉన్నవి లేదా బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నవి అని అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఒక వారానికి ఒకసారి ఆచరించండి. ఇట్లా ఒక 5 వారాలు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు బాత్రూమ్ లో పెట్టేసుకుని మర్చిపోతూ ఉంటాం, టక్క వెళ్ళిపోతాం, చేసేస్తుంటాం. పసుపు డబ్బా పెట్టుకుంటూ ఉంటారు బాత్రూమ్ లో, ఎలా అంటే కొంచెం అది శుద్ధి చేస్తుంది అని. పసుపు నీళ్ళలో వేసుకుని ఖచ్చితంగా స్నానం చేయమని చెప్తారు కూడా. ఇంకా గురుబలం కూడా పెంచుతుంది. అవును, గురుబలం పెరుగుతుంది. ఇంకా మనకు శనగపిండి ఉన్న పసుపు మిక్స్ చేసి ఇది చలికాలంలో ఎక్కువగా రాసుకుంటారు. అయితే బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా 4-5 డబ్బాలు పాలు మినహాయిస్తే డబ్బాలు పెట్టేసుకుని మళ్ళీ మర్చిపోకుండా ఉద్దేశం అలా చేసుకుని కూడా చక్కగా చేసుకుని నిల్వ పెట్టేసుకోవచ్చును. ఇప్పుడు ఇది ఈ రోజు అని కాదు, గుర్తుండదు, ఎప్పుడో గుర్తున్నప్పుడు వారానికి ఒక రోజు, లక్ష్మీ వారం రోజు ఆయన తీసి వేసేసుకోండి. కాస్త చిటికెడు పాలు పక్కన పెట్టేసుకోండి. అవి కూడా కలిపి మీరు అని కాదు, మీ పిల్లలకైనా, అయ్యో మీ వారికైనా, చిన్న పిల్లలకైనా కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి, లేదు వీరికి అసలు బాగుండటం లేదు అనుకునేటువంటి వారు, చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా మీరు ఈ విధంగా స్నానాన్ని ఒకసారి ఆచరించి చక్కగా కూడా ఊదుపుగా వేయండి. సూపర్ గా నిద్రపోతారు వాళ్ళు 100% కూడా. అయితే ఇది వరకు రోజుల్లో మనం చదువుకున్నాము, పెద్ద మహారాజులు ఇట్లాగే స్నానం చేసేవాళ్ళు. మంచి రోజ్ పెటల్స్ గానీ సుగంధ ద్రవ్యాలన్నిటినీ కూడా వినియోగించుకుని ఆ పెద్ద పూల్స్ లో మనమే మహారాజులం. ఏమిటి మనకి చేసుకోవడం ఎందుకు, ఎగ్జాక్ట్లీ. కనుక చక్కగా సుగంధ ద్రవ్యం ఒకటి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని ఈరోజు మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.